ఇప్పుడు మనం సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సద్దల చెరువు దగ్గర ఉన్నాం. దీన్ని సద్దల చెరువు అని ఎందుకంటారంటే ఇక్కడ బతుకమ్మ, సద్దుల బతుకమ్మను ఇక్కడ ఘనంగా పండుగ చేసుకోవడం జరుగుద్ది. అసలు సూర్యాపేట పట్టణానికి ఏమైంది అనుకుంటున్నారు? సూర్యాపేటలో ఎన్నికలప్పుడు రణరంగం ఉంటుంది. ఒక ఆయన నేనే ఎమ్మెల్యేని అంటాడు, నేను లేకుంటే ఎవరు గెలవరు అంటారు. అలా ఎన్నికల బరిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిండు. మరి ఆయన ఇంక అంటారుగా ఊళ్ళల్లో కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడంట. సూర్యాపేటలోనే ఆయన టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి చెరువులో అందరూ కూడా ఎండాకాలం పూట కాదు, వర్షాకాలం అయినా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చి బోటింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందని అనుకొని ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏది లేదు. ఇగో చూడ్రి ఇవన్నీ ఎట్లా పడబడిపోయినాయో. మంచిగా అక్కడ మన వీధి సింహాలు మంచిగా ఆట ఆడుకుంటున్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇంతకుముందు ఆ చిన్న చిన్నవి ఉంటుండే, ఆ చిన్న చిన్న వాటితోటి వెళ్తుండేది. మేమే ఈ చెరువు కట్ట మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది గతంలో ఎన్నికలప్పుడు. ఆ బోటు ఒక చిన్న బోట్లు ఉంటుండేది, దాని కెపాసిటీ 20 to 30 ఉంటుండే. 20 to 30 మెంబర్స్ కాంది వాళ్ళు వెళ్ళకపోయేది. ముందొచ్చినోడు ఆ బోటు కదిలేంత వరకు ఒక గంటన్నర సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండే. స్టార్టింగ్లో మేము వీడియో చేసినాక ఒక 10 మంది నిండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉండే. ఒకటేసారి రావాలంటే రారుగా మధ్యాహ్నం 4 నుంచి స్టార్ట్ అవుతుంటే ఈవినింగ్ 6-7 కంటే ఎక్కువ మంది వస్తారు. అట్లా వేస్తున్నారు, లాభాపేక్షను చూస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. లైఫ్ సేఫ్ జాకెట్స్ అనేవి లేవు అనేటటువంటివి కూడా అప్పుడు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు జాకెట్లు కాదు కదా, ఎయ్యిలేవు ఇక్కడ సూర్యాపేటలో. ఈ సూర్యాపేట చెరువుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంది, అక్కడ మీ రేవంత్ రెడ్డి ముసి సుందరీకరణ చేస్తామంటున్న ముసికున్న గొప్పతనం ఏంటంటే ఈ నీళ్లు ఇందులోకి ఎలాంటి మురికి నీళ్ళు రావు. సూర్యాపేటలో ఉన్నటువంటి మురికి నీళ్ళు అక్కడ పుల్లారెడ్డి చెరువు అటు సైడ్ పోతాయి. ఆ పుల్లారెడ్డి చెరువు కాంచి నల్ల చెరువుకు పోతాయి. ఈ నీళ్ళు మొత్తం కూడా మంచినీళ్ళ, వర్షం నీళ్ళు, ఈ గబ్బు వాసన ఏం రావు. దీనికి కింద నుంచి ఎస్వి కాలేజ్, మెడికల్ కాలేజ్ నుంచి అట్లా మళ్ళీ ఈ కూడా అటు కిందికి నల్ల చెరువుకి వెళ్ళిపోతాయి. ఈ మంచినీళ్ళల్లో బోటింగ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. బోటింగ్ చేస్తున్నా కూడా వాటర్ అటు ఇటు కదిలి మూమెంట్ వచ్చి మనకు ఆల్గే కూడా ఫామ్ కాకుండా ఉంటుంది, వాటర్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. అలాంటి మంచిగా ఉన్నటువంటి ఈ చెరువులో వీళ్ళు ఇంతవరకు బోటింగ్ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు. అటు చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచిగా క్యారమ్ బోర్డులు ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి దీన్ని ఇంకా ఎన్ని రోజులు చేస్తారో. ఇది మంచి ఎండాకాలము. ఈ ఎండాకాలం సీజన్లో ఎవరైనా పిల్లలతోటి కాలక్షేపం చేయడానికి ఒక గంట ఇక్కడికి రావాలనుకుంటారు. ఇలాంటి మంచి సీజన్లో దీన్ని పక్కన పడేసిర్రు. అయ్యా పటేల్ రమేష్ రెడ్డి గారు, మీరు టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఇంకొక 6 నెలలు 7 నెలలు అయితే మీ పదవి అయిపోతుండొచ్చు. కానీ మరి మీరు సూర్యాపేట కొరగబెట్టింది ఏంది? సూర్యాపేటలో టూరిజాన్ని డెవలప్మెంట్ చేసింది ఏంది? సూర్యాపేట ఊరవతల ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి ఏమైనా డబ్బులు తీసుకొచ్చి దాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేసిర్రా? సూర్యాపేట పక్కనే నాగులపాడు అన్నారం ఉంది, అది జైన కాలం నాటి శివాలయాలు ఉన్నాయి, వాటిని ఏమన్నా డెవలప్ చేసిర్రా? అనాదిపురాణం 10 కిలోమీటర్ల దూరాన్ని ఉన్న అనాదిపురాణం స్వయంభుగా వెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి విగ్రహం తిరుపతిలో కూడా ఉండదు అంటారు, అక్కడేమన్నా డెవలప్ చేసిర్రా? పక్కనే ఉన్న పిల్లల మరిలో ఏమన్నా డెవలప్ చేసిర్రా? ఇక్కడ ఉన్న ఉర్లుగొండను డెవలప్ చేసిర్రా? ఆ దురాజ్పల్లి గుట్టని ఏమైనా డెవలప్ చేసిర్రా? మరి మీకెందుకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వచ్చి ఈ పదవికి మీరేం చేసిర్రు? వ్యక్తుల వల్ల పదవికి వన్నె రావాలి. పదవికి వన్నె రాకుండా ఏం కాదు, కానీ నీ సూర్యాపేటకు నువ్వేం చేసినావు? నీకు అంటే సూర్యాపేటలో నేను గెలుస్తా, నేను పోటీ చేస్తాను, నన్ను ఎమ్మెల్యేని చేయరి, ముసలాళ్ళను వద్దు, యువకుడిని చేయమని మాట్లాడతారు కదా. మరి మీరు ఏం చేసిరో అని అడుగుతున్నావు. సూర్యాపేట పట్టణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించురి. ఎన్నికలప్పుడు వచ్చి ఒక్కొక్క ఆయన అంటారు, నేను గెలిస్తే నా ముఖ్యమంత్రి నా జేబులో ఉండేటటువంటి వ్యక్తి, నేను ఆయన కలిసి ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే హాస్టల్లో ఒకటే మంచం మీద పడినాం, నిధులు వస్తాయి, వేరే ఆయనను గెలిపిస్తే ఏమొస్తుంది, ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే నిలబడలేడు, నడవలేడు అని మాట్లాడతారు. ఇంకొక ఆయన వచ్చి నేను ఇంకో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటా, నన్ను గెలిపిస్తే నిధులు వస్తాయని అంటారు. ఇంకొక ఆయన వచ్చి నేను యువకుడిని, నన్ను గెలిపిస్తే అన్నీ వస్తాయంటారు. మరి అందరినీ ఎవరో ఒకరైతే గెలిచారు, అందరూ గొప్పగానే చెప్పుకున్నారు కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు సూర్యాపేటలో? మరి అసలైనటువంటి వ్యక్తికి మంచి పదవి ఇచ్చారు కదా. మరి టూరిజం కార్పొరేషన్ అంటే సూర్యాపేటను ఎంతో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన దగ్గర నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. మరి ఏం డెవలప్ చేసిర్రు ఆలోచించుకోరు. ఇక్కడికి గత ప్రభుత్వం చేసినటువంటి పనులు పెండింగ్లోనే ఉన్నాయి తప్పితే ఇక్కడ ఉన్నటువంటివి 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికల వాతం వచ్చింది, 6 నెలలు అయితే ముదిరిపోతాయి.
మీరు రేవంత్ రెడ్డి అంటారు కదా ముదిరిపోయిన బెండకాయలు అశోక్ నగర్లు ఉన్నాయని, మరి ఇక ముదిరిపోతుంది తెలంగాణ వాతావరణం. మరి తెలంగాణ వాతావరణం ఎన్నికల రంజు అంటుకున్నది. కాక్రోచ్ జనతా పార్టీ రావడంతో ఢిల్లీ హీట్ ఎక్కింది. ఇప్పుడు తెలంగాణలో కూడా హీట్ కాదు కదా, రోడ్డు మీద ఆమ్లెట్ వేస్తే ఎట్టయితే ఎగ్గు కొడితే ఆమ్లెట్ అయినట్టు తెలంగాణ రాజకీయ వార్తల మీద ఆమ్లెట్ వేయవచ్చు. అలాంటి వాతావరణం ఏర్పడ్డది. ఇక తర్వాత మీరు ఏం చేయలేరు. ఇప్పటికైనా సూర్యాపేటలో ఈ డెవలప్మెంట్ పనులు చేయాలి. ఈ కట్ట మీద ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. దీనికి కూడా ప్రొటెక్షన్ ఉండాలి, సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. ఇంకా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 7 అయినాక సూర్యాపేట చెరువు కట్ట మీద వాకింగ్ చేసేటోళ్ళ కష్టాలను చూడాలి. ఒక్కొక్కడు గంజాయి మింగొస్తాడు, ఒకడు గుడుంబ దాగొస్తాడు, ఒకడు ఇంకోటి దాగొస్తాడు. వారు పాపం కుటుంబ సమేతంగా నడిచేటోళ్ళమ్మటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు, చేస్తుంటారు. అలాంటి వీడియోలు కూడా మేము ఇంతకుముందు మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ పక్కనే గంజాయి గోవాలని కూడా కాంగ్రెస్ వచ్చిన కొత్తలోనే వేయడం జరిగింది. అందుకే ఈ చెరువు కట్ట మీద వాకింగ్కి వచ్చినటువంటి మహిళలకు కానీ, ఇంకా కుటుంబ సమేతంగా వచ్చేటటువంటి వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ రక్షణ ఉండాలంటే ఇక్కడ మీ పోలీస్ పర్యవేక్షణ అనేది అత్యంత కీలకము. ఆ గంజాయిలతోటి ఎవడేం చేయలేడు, వాడు ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. సూర్యాపేట అనేటటువంటిది ఆంధ్రాకు తెలంగాణకు ఒక సంధిగా ఉన్నటువంటిది. ఇక్కడ గంజాయికి అత్యంత కీలకంగా ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ గంజాయి మీరు ఎంత చేసినా కానీ గంజాయి మూకలు అట్టనే ఉంటాయి. 7వ తరగతి వాళ్ళు 5వ తరగతి వాళ్ళు కూడా తింటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ సెక్యూరిటీని ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి వాటిని ఎప్పుడు మీరు ఉపయోగంలోకి తీసుకొస్తారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు, ఈ చెరువుని ఇంకెప్పుడు సుందరీకరిస్తారు, సూర్యాపేట పట్టణాన్ని ఎప్పుడు సుందరీకరిస్తారు, ఈ మురుగునీరుని ఎప్పుడు తొలగిస్తారని సూర్యాపేట పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవకుంటే మాత్రం ఈ నిరుద్యోగ సమస్యలు, తెలంగాణకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీల అమలు కాకపోవడంతో మీరు చిత్తు ఓడిపోతారని మీరు ఒక్కసారి గ్రహించుకోరు.